సమంత నాగచైతన్య విడాకుల గురించి అందరికీ తెలిసిందే. కొన్ని సంవత్సరాల వరకు ప్రేమించుకుని 2017లో పెళ్లి చేసుకున్న ఈ జంట ఎన్నో సంవత్సరాలు కలిసి కలకాలం కాపురం చేస్తారు అనుకుంటే కేవలం పెళ్లైన 3 సంవత్సరాలకే 2021లో విడాకులు తీసుకుని విడిపోయారు. అసలు వీరిద్దరూ ఎందుకు విడిపోయారు? వీళ్ళు విడిపోక ముందే శోభితకి నాగచైతన్యకి మధ్య రిలేషన్ ఉందా అనే భయంకరమైన విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సమంత ఋతుప్రభు. ఆమె ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించి చిన్నప్పటి నుండి ఎన్నో ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదుర్కొంది. అలా సమంత తన పాకెట్ మనీ కోసం మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి మోడలింగ్ చేసింది. ఆ తర్వాత 2010లో ఏం మాయ చేసావే సినిమాతో సమంత కెరియర్ ఒక్కసారిగా మారిపోయి స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఆ సినిమా మంచి హిట్ కావడంతో సమంత నాగచైతన్య జంటకు కూడా మంచి గుర్తింపు వచ్చింది. అయితే అప్పట్లో స్టార్ హీరోగా ఉన్న సిద్ధార్థ, సమంత ఇద్దరూ ప్రేమించుకొని పెళ్లి కూడా చేసుకోవాలి అనుకున్నారు. వాళ్ళిద్దరూ అప్పట్లో కాళహస్తిలో పూజలు చేయించుకుంటున్న కొన్ని ఫొటోస్ కూడా బయటికి వచ్చాయి. కానీ ఏమైందో ఏమో కానీ వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత సమంత ఒంటరిగా ఉండింది. సమంత నాగచైతన్య క్లోజ్ అయ్యారు. మెల్లగా వాళ్ళిద్దరూ ప్రేమించుకోవడం మొదలు పెట్టారు. అలా వాళ్ళ ప్రేమ గురించి వాళ్ళ పెద్దలకి చెప్పి ఇంట్లో వాళ్ళని ఒప్పించుకొని కుటుంబ సభ్యుల అందరి సమక్షంలో 2017 అక్టోబర్ 6న గోవాలో చాలా గ్రాండ్గా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు ఈ జంట. సమంత నాగచైతన్య పెళ్లి కావడంతో వీరిద్దరి అభిమానులు ఎంతగానో సంబరపడిపోయారు. అయితే 2014లో మనం, ఆటోనగర్, సూర్య సినిమాల్లో వీరిద్దరూ జంటగా నటించారు. ఆ తర్వాత మళ్ళీ పెళ్ళైన 2 ఏళ్లకి 2019లో ఫస్ట్ టైం మజిలీ సినిమాతో కలిసి నటించి ఫ్యాన్స్ని ఆకట్టుకున్నారు. సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ అడారబుల్ బ్యూటిఫుల్ జంట అనే బిరుదును కూడా దక్కించుకున్నారు ఈ జంట. అయితే సమంత పెళ్ళైన కొన్ని నెలలకే అత్తామామలతో ఉండలేక సపరేట్గా ఉండడం మొదలుపెట్టింది. ఆ తర్వాత సమంత తన ఇన్స్టాగ్రామ్ నుండి సమంత అక్కినేని అనే పేరుని తొలగించి సమంత ఋతుప్రభుగా మార్చుకున్నారు. అప్పటి నుండి సోషల్ మీడియాలో సమంత నాగచైతన్య విడిపోతున్నారు అనే వార్తలు రావడం మొదలయ్యాయి. ఆ వార్తల్ని నిజం చేస్తూ 2021లో వీళ్ళిద్దరూ డైవర్స్ తీసుకుని విడిపోయినట్లుగా వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. దాంతో వారి అభిమానులు 2 వర్గాలుగా విడిపోయి ఒకరు సమంతది తప్పు అంటే మరొకరు నాగచైతన్యది తప్పు అని సోషల్ మీడియాలో బాగా బీభత్సం చేశారు. ఎక్కువగా సమంతనే ఎన్నో మాటలు అన్నారు. సమంత సినిమాల్లో బోల్డ్గా నటించడం అక్కినేని ఫ్యామిలీకి ఇష్టం లేదు, అందుకే విడిపోయారని, సమంతకి వేరే వాళ్ళతో ఎఫైర్స్ ఉన్నాయని చాలా మాటలు అన్నారు. సమంత స్టైలిస్ట్ జుకాల్కర్తో ఉన్న కొన్ని ఫొటోస్ని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అతన్ని కూడా సోషల్ మీడియాలో చాలా మాటలు అన్నారు. నీ వల్లే సమంత నాగచైతన్య విడిపోయారు అంటూ అతన్ని చాలా మాటలు అన్నారు. అయితే అతను తన సోషల్ మీడియా లైవ్లో నేను సమంతని అక్క అని పిలుస్తాను, నాకు సమంత అక్కకి ఎఫ్ఐఆర్ ఏంటి అని క్వశ్చన్ చేశారు. జుకాల్కర్ అలా చెప్పడంతో తన పైన వస్తున్న ట్రోలింగ్ అయితే తగ్గింది. ఇదిలా జరుగుతున్న టైంలో సమంతకి 2022లో మయోసైటిస్ అనే వ్యాధి రావడంతో సమంత చాలా సఫర్ అయ్యారు. సమంతకు వచ్చిన ఈ డిసీజ్కి పర్మనెంట్ సొల్యూషన్ అయితే లేదు. దాంతో సమంత మూవీస్కి కూడా చాలా రోజులు బ్రేక్ ఇచ్చి తన ట్రీట్మెంట్ అయితే తీసుకున్నారు. అలా ట్రీట్మెంట్ తీసుకుంటూనే తను యశోద సినిమాలో కూడా నటించారు. అలా సినిమాలతో బిజీ అయ్యారు సమంత, నాగచైతన్య కూడా. ఎవరి లైఫ్ని వాళ్ళు లీడ్ చేస్తూ మూవ్ ఆన్ అయిపోతూ ఉన్నారు. ఆ టైంలోనే 2024లో నాగచైతన్య ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అదే శోభితకి నాగచైతన్యకి ఎంగేజ్మెంట్ అనే విషయాన్ని. 2024లో ఆగస్ట్ 8న శోభిత ధూళిపాలకి నాగచైతన్యకి ఎంగేజ్మెంట్ జరిగింది. నాగచైతన్యకి శోభితకి ఎప్పటి నుంచి పరిచయం, వాళ్ళిద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారా? ఆ విషయానికి వస్తే శోభిత మేజర్ సినిమాలో నటించింది. ఆ సినిమా ప్రమోషన్ టైంలో నాగచైతన్యకి శోభితకి పరిచయం ఏర్పడినట్టు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే సమంత నాగచైతన్య డైవర్స్ తర్వాతే వీళ్ళిద్దరి పరిచయం ఏర్పడినట్టు సమంత నాగచైతన్య 2021లో విడిపోయారు. తర్వాత శోభిత నాగచైతన్య 2022లో కలిసినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే నాగచైతన్య శోభిత జంటకి 2024 డిసెంబర్లో ఘనంగా పెళ్లి జరిగింది. అయితే సమంత నాగచైతన్య విడిపోవడానికి అసలు కారణాలేంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. అయితే 2022లో సమంత ఒక ఇంటర్వ్యూలో నాగచైతన్య నేను ఒక రూమ్లో ఉంటే కత్తులు మా పక్కన ఉండకూడదు అని చెప్పారు. అంటే దానికి అర్థం వాళ్ళిద్దరి మధ్య ఏదో పెద్ద విషయమే జరిగింది. సమంత బోల్డ్ సీన్స్లో నటించడం,
అలాగే బోల్డ్గా డ్రెస్సులు వేసుకోవడం అక్కినేని ఫ్యామిలీకి నచ్చలేదు, నాగ చైతన్యకి నచ్చలేదు, అందుకే విడిపోయారు అంటూ కూడా ట్రోల్ చేశారు సమంతని. అయితే శోభిత కూడా అలాంటి బోల్డ్ సీన్స్ ఎన్నో చేసింది, బోల్డ్గా డ్రెస్సులు కూడా వేసుకుంటుంది. అయితే అది కూడా రీజన్ కాదు. సమంతకి పిల్లల కండం ఇష్టం లేదు, అందుకని చెప్పి విడాకులు తీసుకున్నారు అని కూడా ట్రోల్ చేశారు. అయితే సమంత ఒక షోలో పిల్లలంటే నాకు చాలా ఇష్టం, కరెక్ట్ ఏజ్లో పిల్లల్ని కనాలి, అప్పుడే వాళ్ళని మనం చూసుకోగలము అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. సమంత మాటలను బట్టి చూస్తుంటే సమంతకు కూడా పిల్లల కండం అంటే చాలా ఇష్టం అని అర్థమవుతుంది. సో అది కూడా వాళ్ళ విడాకులకి రీజన్ కాదు అని తెలుస్తుంది. గత కొన్ని సంవత్సరాల నుండి సమంత ఫేస్ లో రియల్ స్మైల్ అనేదే లేకుండా పోయింది. పాపం సమంత విడాకుల తర్వాత ఆ డిప్రెషన్లో ఉండగానే చాలా నెగిటివిటీని, ట్రోల్స్ని భరించి చాలా ఆవేదనకి గురయింది. అయితే వీరిద్దరి దగ్గర సన్నిహితులు ఇంటర్వ్యూస్ చూస్తుంటే వీరిద్దరి మధ్య చాలా పెద్ద విషయమే జరిగింది అని తెలుస్తుంది. సమంత కూడా ఒక బాలీవుడ్ ఇంటర్వ్యూలో యాంకర్ తనని మీరెప్పుడైనా స్పైగా చేశారా అని అడిగిన క్వశ్చన్కి మూవీస్లో అయితే చాలా చేసుంటాం కానీ రియల్ లైఫ్లో మాత్రం చేయలేదు, చేసుంటే బాగుండేది అనిపిస్తుంది, నా లైఫ్ని నేను కోల్పోకుండా ఉండేదాన్ని అంటూ కొంచెం ఎమోషనల్గా చెప్పింది. అంటే దీన్ని బట్టి చూస్తుంటే సమంత నాగ చైతన్య విషయం గురించే ఇలా చెప్పింది అని అర్థమవుతుంది. తన లైఫ్ని కోల్పోయాను అని చెప్పింది కాబట్టి వారిద్దరి విడాకుల గురించే తను చెప్పింది అని అర్థమవుతుంది. తను స్పైగా చేసుంటే ఏదైనా సీక్రెట్ విషయాలు తెలుసుకుని తను ముందు జాగ్రత్త తీసుకునేది అని అర్థమవుతుంది. అలాగే సమంత తన వెడ్డింగ్ వైట్ డ్రెస్ని కూడా బ్లాక్గా మార్చేసుకున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే సమంత బోల్డ్ సీన్ వల్ల, తన బోల్డ్ డ్రెస్సెస్ వల్ల వాళ్ళిద్దరు విడిపోలేదు, ఇక ఏ ఇతర కారణాల వల్ల వాళ్ళు విడిపోలేదు. మూడో వ్యక్తి శోభిత రావడం వల్లే వాళ్ళిద్దరూ విడిపోయారని క్లారిటీగా అర్థమవుతుంది. నాగ చైతన్య సమంత కలుసున్న టైంలోనే నాగ చైతన్యకి శోభితకి మధ్య రిలేషన్ ఏర్పడింది. అది తెలుసుకున్న సమంత నాగ చైతన్యని అడిగింది. దానివల్ల వారిద్దరి మధ్య గొడవలు ఏర్పడి వారిద్దరూ విడాకులు తీసుకోవడానికి కారణమైంది. అయితే నాగ చైతన్య మాత్రం ఒక ఇంటర్వ్యూలో మా విడాకులు దురదృష్టకరం అంటూ బాధగా చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతం సమంత కూడా రెండో పెళ్లి చేసుకోబోతున్ననే వార్తలు కూడా బయటికి వచ్చాయి. బాలీవుడ్ డైరెక్టర్ అయిన రాజ్ తోటి సమంత ప్రేమలో పడినట్టు, వారిద్దరూ అమెరికాలో ఒకే ఇంట్లో ఉంటూ డేటింగ్ చేస్తున్నట్లుగా సమాచారం బయటకు వచ్చింది. రీసెంట్గా రాజ్ సమంత అయోధ్య టెంపుల్కు వెళ్ళి దేవుణ్ణి దర్శనం చేసుకున్న తర్వాత బయటికి వచ్చిన సమంత నుదుటిపైన కుంకుమ చూసిన జనాలందరూ షాక్ అయ్యారు. అంటే వీరిద్దరికి ఎప్పుడో పెళ్లి జరిగిపోయింది అని వార్తలైతే వినిపిస్తున్నాయి. అయితే రాజ్కి కూడా ఆల్రెడీ పెళ్ళయింది. 2015లో శ్యామ్లీ అనే ఆమెతో వివాహం జరిగింది. ఆమె కూడా సినిమా పర్సనే. ఆమె కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా అలాగే రైటర్గా వర్క్ చేశారు. వాళ్ళిద్దరు కూడా ప్రేమించుకుని 4 సంవత్సరాల పాటు డేటింగ్ చేసి పెళ్లి చేసుకున్నారు. కానీ ఏమైందో తెలియదు కానీ వాళ్ళిద్దరు కూడా 2022లో విడాకులు తీసుకున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం అయితే సమంతకి రాజ్కి పెళ్లి అనే వార్తలు అయితే సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మన ఛానల్ నుండి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి.